మేడం మేడం ఏమైంది మగ మేడం ఏమైంది చారి సార్ అర్జెంట్ డాక్టర్ ఫోన్ చేయి హలో డాక్టర్ డాక్టర్ నథింగ్ టు వర్రీ. తనకి స్ట్రెస్ ఎక్కువైంది. ఆ ఒత్తిడి తట్టుకోలేక కొలాప్స్ అయింది. తన వాళ్ళ విషయంలో ఆందోళన చెందుతున్నట్టుంది, లేదా ఒంటరితనంతో బాధపడుతుండొచ్చు. ఏమైనా తనకి బాగా విశ్రాంతి అవసరం. ఇంట్లో ఉంచకుండా ఎటైనా బయటికి తీసుకెళ్లి తిప్పండి. ఏదైనా హిల్ స్టేషన్ లాంటిదైతే చాలా బెటర్. త్వరగా ఒత్తిడి నుంచి బయటపడుతుంది. వీలైనంత త్వరగా తను టెన్షన్ నుండి బయటపడేలా చేయండి, లేదంటే ఆ ప్రభావం ప్రెగ్నెన్సీ పైన పడుతుంది. మంగకి టెన్షన్ ఏంటి చంద్రిక? తనకేం బాధలున్నాయి? బాధలన్నీ తనకే ఉన్నాయి. టెన్షన్ పడికి ఏం చేస్తుంది? ఒకవైపు చెల్లిని కాపాడుకోవాలి, మరోవైపు తల్లి గౌరవం నిలబెట్టాలి. ఇవేమీ చేయికి తెలియకుండా మేనేజ్ చేయాలి. అవును కదా పాపం. మేం ముందే చెప్తే విన్నావా జై? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఈ సమయంలో మంగ అసలు టెన్షన్ పడకూడదు నాన్న. నువ్వేమో మంగను వదిలేసి ఎటటో వెళ్తున్నావు, ఏదేదో చేస్తున్నావు. ఇప్పటికైనా మంగను కనిపెట్టుకొని ఉండరా. ఇద్దరు కలిసి కొద్ది రోజులు ఎటైనా వెళ్ళి రండి. అవును సార్, ఈ టెన్షన్స్ అన్నిటికీ దూరంగా ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్ళి ఓ నెల రోజులు రిలాక్స్ అయ్యారండి సార్. జై మంగన్ తీసుకుని రిలాక్స్ కోసం వెళ్ళిపోతే నిత్యా పరిస్థితి ఏంటి చంద్రిక? తనేం చేస్తుంది? బా, ముందు వీడు నిత్యని వదిలి వెళ్ళాలి కదా. నాకు తెలిసి నిత్యని కనిపెట్టే వరకు వీడు ఎక్కడికి వెళ్ళడు. ఏమాలోచిస్తున్నావు జై? మంగ కంటే మనకి ఏదీ ముఖ్యం కాదు. తను కడుపులో బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలి. కావాలంటే మీ నాన్నగారికి ఫోన్ చేసి వెంటనే ఇండియా రమ్మని చెప్తాను నాన్న. ఆఫీస్ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటారు. నేను ఆఫీస్ గురించి ఆలోచించట్లే పిన్ని. మరి దేని గురించి ఆలోచిస్తున్నారు సార్? కనిపించని ఆ శత్రువు గురించా? ఏమండి, ఖచ్చితంగా వాడు దాని గురించి ఆలోచిస్తున్నాడు. అయితే ఎటు వెళ్ళదంటావా చంద్రిక? అబ్బా, ఎటూ వెళ్ళడు. సీతను వదిలేసి రాముడు మాయజింక కోసం వెళ్ళినట్టు నువ్వు తెలియని శత్రువు కోసం వెతుకుతున్నావు జై. ఇప్పుడు మనకు కావలసింది మంగ ఆరోగ్యమే కాని మరొకటి కాదు. నువ్వు పక్కనుండగా నిన్ను దాటి మంగ దగ్గరికి ఏ ప్రమాదం రాదు నాన్న. మీరిద్దరు కొద్ది రోజులు ఆనందంగా గడపండి. ఇంకేం ఆలోచించకు. సార్, మీరు చెయ్యాలనుకున్న యుద్ధం ఎప్పుడైనా చెయ్యొచ్చు, కానీ ఒకసారి మేడం గారు ఆరోగ్యం దెబ్బతింటే మళ్ళీ తిరిగి రాదు సార్. ఏదైనా జరిగాక బాధపడే కంటే ఏది జరగకముందే జాగ్రత్త పడటం మంచిది. మీరు చెప్పినట్టే చేస్తాను. వెంటనే మనాలికి టికెట్స్ బుక్ చేశారు సార్. 1 month ట్రిప్. నా ఆల్ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేయి. నా కాల్స్ అని నువ్వే రిసీవ్ చేయి. సరే సార్. మేము ఎక్కడున్నామని ఎవరికీ తెలియకూడదు. మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఓకే సార్.
వాట్? ఏంటి మీరు చెప్పేది? అవునమ్మా, ఈ విషయం నీతో చెప్పాలని ఎప్పటినుంచో ఫోన్ ట్రై చేస్తుంటే ఇప్పుడు లైన్ కలిసింది. మీరు చెప్పేది నిజమా? నీ మీద ఒట్టు నిత్య. రేపు ఉదయానే జయమంగలు కుల్ మనాలి వెళ్తున్నారు. మళ్ళీ నెల వరకు తిరిగి రారు. సడన్ గా ఈ ట్రిప్ ఏంటి? ఏముందమ్మా, మంగకు ఆందోళనతో ఒత్తిడి పెరిగిపోయిందట. మధ్యాహ్నం కళ్ళు తిరిగి కింద పడిపోయింది. డాక్టర్ వచ్చి మంగని చెక్ చేసి తనకు విశ్రాంతి చాలా అవసరమని చెప్పింది. పెద్దావిడ, మీ అత్త కల్పన, ఆ చారీగాడు కలిసి అంతా కలిసి ఓ నెల రోజులు మంగని తీసుకొని ఎటైనా వెళ్ళమని జైన్ ఫోర్స్ చేశారు. అందరూ బలవంతం చేయడంతో వాడు కాదనలేక ఒప్పుకున్నాడు. ఏమ్మా, నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్తావా? వెళ్ళి అక్కడ ఏదైనా ప్లాన్ చేస్తావా? లేదు, నేనెక్కడికి వెళ్ళను. అదేంటమ్మా, కొత్త ప్లేస్ అయితే మంగను చంపడం ఈజీ కదా. ఇక్కడే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న జై కొత్త ప్లేస్ లో ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. మంగ ఒంటిపై ఈగను కూడా వాలనివ్వడు. మరేం చేస్తావమ్మా? ఈ నెల రోజులు వాళ్ళని వదిలేస్తావా? లేదు, వాళ్ళు ఇల్లు దాటి వెళ్ళకూడదు. ఆపాలి. ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆపండి. వాళ్ళని మేమేలా ఆపగలమమ్మా? ఎలా ఆపుతారో మీ ఇష్టం. వాళ్ళు ఆ ఇంటి గడప దాటకూడదు. ఏంటమ్మా, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మమ్మల్ని ఇరుకుని పెడుతున్నావు? జయమంగ మా మాటలు వింటారా? పెద్దావిడ, మీ అత్త కల్పన, శారీగాడు కలిసి మా మాటలు పడనిస్తారా? మీరేం చేస్తారో నాకు తెలీదు. వాళ్ళని ఆపండి. వాళ్ళు కులు మనాలి వెళ్ళకూడదు. వాళ్ళు వెళ్తే మీరు జైలుకి వెళ్తారు. బెదిరిస్తావేంటి? నిష్ట వచ్చినట్టు చేసుకో. మా వల్ల కాదు. హౌ డేర్ యూ? నాకే ఎదురు చెప్తున్నారా మీరు? హా? ఓ, ఓ, షిట్. మంగా, లగేజ్ సత్రమైందా? ఇప్పుడు ఎందుకండి ఈ ప్రయాణం? మీకు ఆఫీస్ పనులుంటాయి కదా, అవన్నీ వదిలేసి నా కోసం ఇలా. నిన్ను వదిలేసి వేరే పని చూసుకుంటే నీకు ఒత్తిడి పెరిగిపోతుంది మంగా. నువ్వు లోన్లీగా ఫీల్ అవుతావు. అదేం లేదండి, నేను బానే ఉన్నాను. గొంతులోంచి కాదు మంగా, గుండెలోంచి ఆ మాట చెప్పు. నేను బాగున్నానండి. నువ్వెంత బాగున్నావో నాకు తెలుసు. నిన్ను ఇలాగే వదిలేస్తే నీ ఆరోగ్యం ఎంతలా పాడవుతుందో కూడా తెలుసు. నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు మంగా. అలా అని చెప్పి నీకోసం మొదలుపెట్టిన యుద్ధాన్ని మధ్యలో ఆపడం కూడా ఇష్టం లేదు. చూడు, నేనేం చేసినా అది నీ మంచి కోసమే. నేను వెంటాడుతున్న ఆ శత్రువుని తాత్కాలికంగా పక్కన పెట్టి నువ్వు రిలాక్స్ అవ్వాలని తీసుకెళ్తున్నాను. అదే కాకుండా నాకు నువ్వు ముఖ్యం. నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండడం కావాలి నాకు. నువ్వు బాధపడినా భయపడినా అది నా తప్పే అవుతుంది. నేను నీ నవ్వులు మాత్రమే చూడాలి, కన్నీరు కాదు. అర్థమైందండి, కానీ ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? ఇక్కడే మనవాళ్లతో పాటే ఉండొచ్చు కదా. లేదు మంగా, నా మనసు కూడా ఏం బాలేదు. రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఇక్కడే ఉంటే ఆ ఆలోచనలు వెంటనే పరిగెడుతున్నాను. అందుకే వీటన్నిటికీ దూరంగా ఓ నెల రోజులు అన్నీ మర్చిపోయి హ్యాపీగా గడిపోతాం. పద, ఫ్లైట్ టైం అవుతుంది. వెళ్ళొస్తాను జీజీ. వెళ్ళిన చోట మంగతో గొడవ పడకుండా
మంగ సంతోషంగా ఉండేలా చూడు జై. ఇక్కడ విషయాలు ఇక్కడే మర్చిపోమ్మా. ఒత్తిడి కొంచెం తగ్గించుకుని ప్రశాంతంగా ఉండు. అలాగే జడ్జి. వీళ్ళు బయలుదేరుతున్నారే, వీళ్ళని ఆపమని నిత్య మనకు వార్నింగ్ ఇచ్చింది. ఆపలేమని మనము తెగేసి చెప్పాంగా. మనం ఆపకపోయినా ఆ నిత్య కామ్గా ఉంటుందా? ఏదో ఒకటి చేసి ఆపుతుంది. పా, అది ఏవైనా చేసుకుని మనకనవసరం. వెళ్ళొస్తానత్తయ్య. క్షేమంగా వెళ్ళి ఆనందంగా తిరిగి రావాలమ్మా. అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండు. నాన్న, నువ్వు కూడా ఆఫీస్ విషయాలు, మిగతా గొడవలు ఇక్కడే మర్చిపో. మంగ ఆనందం, ఆరోగ్యం నీ చేతుల్లో ఉన్నాయి. తెలుసు పిన్ని, మేం తిరిగి వచ్చాక తనలో వచ్చిన మార్పుని మీరే చూస్తారు. వస్తాం బాబాయ్, వెళ్ళొస్తాం పిన్ని. మంచిదమ్మా, మంచిదమ్మా. హ్యాపీగా వెళ్ళిరా. ఏంటోనమ్మా, నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో సందడంతా పోతుంది. ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంటుంది. మీ ఎంటర్టైన్మెంట్ కి ఏం ప్రాబ్లం లేదండి. ప్రసాద్ గారు ఒక్కరు చాలు, మీకు సందడే సందడి. ఏంట్రా నేను నీకు జోకర్లా కనిపిస్తున్నానా? పౌడర్ ఇచ్చు కొట్టారంటే పళ్ళు రాలిపోతాయేమనుకుంటున్నావు ఏంటో? చరి కారడియా. రెడీ సార్. ఓకే, ఆల్ ఆఫ్ యూ బాయ్. పద. పోలీసులు వచ్చారేంటి చంద్రిక? మర్డర్ ఏదో చేసినట్టు మీరెందుకు భయపడతారు? ప్రొటెక్షన్ కోసం జై పిలిపించాడేమో. ఇలా వచ్చారండి ఇన్స్పెక్టర్? మీ మిస్సెస్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం సార్. తను అరెస్ట్ చేయడానికి వచ్చారా? ఎందుకు? నిన్న రాత్రి మీ మిస్సెస్ ర్యాష్ డ్రైవింగ్ చేసి ఫుట్పాత్ మీద పడుకున్న వాళ్ళ మీద కారు ఎక్కించారు. ఇంపాసిబుల్. తనకి హెల్త్ బాగాలేక నైట్ ఇంట్లోనే ఉంది. సారీ సార్, తనే యాక్సిడెంట్ చేసినట్టు మా దగ్గర విట్నెస్ ఉంది. ఆ యాక్సిడెంట్ కళ్ళారా చూసిన సాక్షి మాకు కంప్లైంట్ చేశారు. యాక్సిడెంట్ అయిన వాళ్ళు గాంధీ హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. లేదు ఇన్స్పెక్టర్, తను నైట్ ఇంట్లోనే ఉంది. తను బయటికి ఎక్కడికి వెళ్ళి ఇది ఖచ్చితంగా నిత్య పని అనుకుంటా. నైటు మీరు ఎక్కడున్నారు మేడం? ఈ యాక్సిడెంట్ నిత్య పొరపాటున చేసిందేమో. చెప్పండి, నైట్ మీరు ఎక్కడున్నారు? రాత్రంతా తన ఇంట్లోనే ఉంది బాబు. తన ఆరోగ్యం బాగలేదు. చెప్పాల్సింది మీరు కాదు, తను. చెప్పండి మేడం. ఇప్పుడు నేను ఈ యాక్సిడెంట్ చేయలేదని చెప్తే నిత్య చేసిందని, తను బతికే ఉందని తెలిసిపోతుంది. మాట్లాడరేంటి మేడం? మేం చెప్తున్నాం కదా ఎస్ఐ గారు, మా కోడలు నిన్నటి నుంచి గడప దాటి ఎక్కడికి వెళ్ళలేదు. ఆ మాట తన్ని చెప్పమానండి. ఎవరు చెబితే ఏమిటి సార్? అయినా మా మేడం గారు అర్ధరాత్రి పూట రోడ్లపై తిరుగుతూ యాక్సిడెంట్ చేసేవారిలా కనపడుతున్నారండి. ఈ నేరాన్ని నా మీద వేసుకోవాలి, లేదంటే నిత్య బయటపడుతుంది. తన భవిష్యత్తు నాశనం అవుతుంది. మీరే యాక్సిడెంట్ చేసినట్టు మా దగ్గర సాక్ష్యం ఉంది. మీరు ఆన్సర్ చెప్పినా చెప్పకపోయినా మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది.
యాక్సిడెంట్ నేనే చేశాను. నన్ను అరెస్ట్ చేయండి. ఏం మాట్లాడుతున్నావు మంగా? నువ్వే యాక్సిడెంట్ చేయడం ఏంటి? చేశాను జడ్జి. అసలు నువ్వు బయటికి ఎప్పుడు వెళ్ళావమ్మా? మీకు తెలియకుండా వెళ్ళాను అత్తయ్య. చెయ్యని నేరాన్ని మీపై మోపుకోవద్దు మేడం. చీమకు కూడా అపకారం చేయండి మీరు. అంత పెద్ద యాక్సిడెంట్ ఎలా చేస్తారు? నా దురదృష్టం కొద్ది చేశాను చారి గారు. మంగ యాక్సిడెంట్ చేసిందంటావా చంద్రిక? ఇది మంగ చేసింది కాదు, ఆ నిత్య చేసింది. చెల్లెలు జైలు పాలు అవ్వకూడదని ఇది ఆ నేరాన్ని దీనిపై వేసుకుంటోంది. ఇది ఇలాంటి పిచ్చి పని చేస్తుందని నిత్య యాక్సిడెంట్ చేసి తెలివిగా దీనిపైకి నెట్టింది. చెయ్యి మంగళ టూర్ని ఇలా ఆపింది. వామ్మో వామ్మో, నిత్య మామూలుది కాదే. యాక్సిడెంట్ చేశానని తనే ఒప్పుకున్నారు కాబట్టి మీ మిస్సెస్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాను సార్. ఎలా తీసుకెళ్తారు బాబు? తను ఒట్టి మనిషి కూడా కాదు. సారీ, ఇది మా డ్యూటీ. ఏంటయ్యా మీ డ్యూటీ? తన ఆరోగ్యం బాగోలేదు. ఏదైనా ఉంటే మా లాయర్ వచ్చి మాట్లాడతారు సార్. మా మేడం గారిని మీరు తీసుకువెళ్ళడానికి వీల్లేదు. ఆల్రెడీ అరెస్ట్ వారెంట్తో వచ్చాను. మీ లాయర్ని స్టేషన్కి వచ్చి మాట్లాడమని చెప్పండి. నువ్వేం మాట్లాడవేంటి జై? మంగను స్టేషన్కి తీసుకువెళ్తామంటున్నారు. తీసుకెళ్ళనివ్వండి జడ్జి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అదేంటి నాన్న, ఈ ఇంటి కోడలు నీ భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళడవా? ఇది అన్యాయం సార్. మేడం గారు ఏ యాక్సిడెంట్ చేయలేదు. మీరు ఆపండి సార్. తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్. రండి మేడం. ఏ చిరునవ్వు కోసం ఈ సుకుమారి పయనం, తెలిసేలోగా తెలవారే దీపం, తను చేరేదే స్వర్గం అనుకుంటుందే పాపం, ఏమవుతుందో చిలకమ్మ భవితం, అందమైన కుందనాల బొమ్మ, నీకే కంట నీటి చెమ్మ, లోకమంత వెలుగు నింపు జన్మ, నీదనంటే కాదంటాడా బ్రహ్మ. అమ్మ మంగ, ఏంట్రా ఇలా చేస్తున్నావు? ప్రశాంతంగా వేరే ఊరు వెళ్ళొస్తారనుకుంటే ఇలా జరిగిందేంటి? ఆపరా. మంగ నాపు నాన్న, తీసుకెళ్ళొద్దని పోలీసులతో చెప్పు. మేడం గారు యాక్సిడెంట్ చేయలేదు సార్. మీ మేడం ఈ యాక్సిడెంట్ చేయలేదని నాకు తెలుసు చారి. ఎవరు చేశారో కూడా నాకు తెలుసు. ఇదంతా ఎవరు చేశారో, ఎందుకు చేశారో కూడా నాకు తెలుసు. జేజీ పిన్ని, మీరేం వరి అవ్వకండి. ఈవినింగ్ లోపు మంగని ఇంటికి తీసుకొస్తాను. పచ్చరి.
నిత్య 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 లే నిత్య. వాట్ మామ్, మార్నింగ్ అలారంలో అరుస్తున్నావు? నైట్ నువ్వు యాక్సిడెంట్ చేసావా? కావాలని చేయలేదు, బై మిస్టేక్ జరిగిపోయింది. మరి నైట్ నాకెందుకు చెప్పలేదు? నీతో చెప్పాల్సినంత పెద్ద విషయం కాదనిపించింది. నీ వల్ల నలుగురు ఇంజ్యూర్ అయి సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నారంట.